నమో వెంకటేశాయ. కాలపర్వసు పూజిత కాలరూపాభిభావిత గోవింద గోవింద. ఉద్యద్భానుమయూఖజాల ఫలనారాగాభ్రకైస్తోరణైః తామ్రైశ్చారురసాల పల్లవగణైః పుష్పోపగూఢైః శుభైః కూజత్కోకిల పంచమస్వరధునీ కళ్యాణ శబ్దైః శివైః కాలాఖ్యాతి విశేష శక్తి పరమస్యాహ్వానమాచక్ష్మహే అని భూత భౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్మని కాలరూపంగా భావించుకుంటూ ఆహ్వానం పలుకుకుంటూ శ్రీ శుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుందాము, మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గురు ప్రార్థనా. గురుర్ బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. పుష్పమాలానుషక్తాయ పుష్పహాసాయ కుర్మహే పుష్పం హృదర్పయిత్వా తు శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిః శక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాదృతవరార్భకనిశ్చయాఢ్యాం తాపథధ్రువపదాప్తివిధానయుక్తాం మిత్రాసుతాప్తసుతకీరసుభాషితాఢ్యాం గాథామిమాం శృణుత భాగవతాతిరక్తాం. శ్రీ గురుభ్యో నమః. ధ్రువుడు రాజ్యానికి తిరిగి వచ్చాడు. తల్లులు, తండ్రి, పురజనులు సాధ్యమైనంత మేరకు పురద్వారం వద్ద స్వాగతం పలికారు. అతన్ని ఉత్తముడితో కలిపి ఒక ఆడ ఏనుగునెక్కిచ్చారు. నగరంలోకి ఊరేగింపుగా తీసుకొస్తున్నారు. నగరంలోకి ఊరేగింపు వస్తుంది అని వార్త తెలియంగానే ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా ఊరిని శుభ్రంగా మార్చి తోరణాలు కట్టి అందంగా తయారు చేశారు. ఎక్కడెక్కడ ప్రతి ఇంట్లోనూ ఆహ్వాన కార్యక్రమం జరిగేటట్లుగా ఏర్పాట్లు చేశారు. ఊరంతా శుభ్రం చేశారు. మృష్టచత్వర రథ్యాట్ట మార్గం చందన చర్చితం లాజాక్షతై పుష్పఫలై తండులైర్ బలిభిర్యుతం అన్నట్లు తయారు చేశారు.
అన్నీ క్లీన్ చేశారు. అన్నిట్లోనూ పేలాలు, అలాగే యవధాన్యాలు, పూలు, పళ్ళు, అక్కడక్కడ బలులు, అక్కడక్కడ బియ్యము, ఇలాంటివన్నీ పెట్టారు. పెట్టి అందంగా పండగ వాతావరణం, పండగ వచ్చేటప్పుడు ఎలా చేస్తామో అలా చేసుకున్నారు. ఇలా చేసిన తర్వాత ఊరేగింపు ఊళ్ళోకి వచ్చింది. ఊరేగింపు ఊళ్ళోకి వచ్చేసరికి ధ్రువాయ పథి దృష్టాయ తత్ర తత్ర పురస్త్రియ సిద్ధార్థాక్షత దధ్యంబు దూర్వా పుష్ప ఫలాని చ ఉపజహ్రు ప్రయుంజానా వాత్సల్యాత్ ఆశిషస్సతి శృణ్వంస్తద్వల్గుగీతాని ప్రావిశద్భవనం పితు అనే తీరులో ఎక్కడికక్కడ ఊరేగింపుని ఆపి ఆ ఊరేగింపుకి, అలాగే రాసబిడ్డకి, రాజుగారికి చేయాల్సినటువంటి మర్యాదలు, అలాగే మంగళ కార్యాలు ఇవన్నీ ఊళ్ళో ఉండేటువంటి ఆడవాళ్ళు చేశారు. ధ్రువాయ పథి దృష్టాయ, ఏనుగెక్కి వస్తున్నాడు కదా ధ్రువుడు. ఎక్కడ దారిలో చూసినా సరే అక్కడక్కడ తత్ర పురస్త్రియ, ఆ నగరంలో నివాసం ఉండేటువంటి స్త్రీలందరూ సిద్ధార్థ అక్షత దధి అంబు దూర్వ పుష్ప ఫలాని చ ఉపజహ్రు. సిద్ధార్థాలు అంటే తెల్ల ఆవాలు, ఇవి మంగళద్రవ్యాలు. ఆ మంగళద్రవ్యాలను వాళ్ళు అక్షతల కింద, ఆశీర్వచనం కింద ధ్రువుడి మీద వేశారు. అక్షతలు అనేవి విడిగా బియ్యంతో చేసినవి, ఎవలతో చేసినవి, వాటిని విడివిడిగా వేశారు. అలాగే దధి, పెరుగు ఉపాయనంగా ఇచ్చారు. అంబు, నీటిని కాస్త చల్లారు, కాస్తంత నీటిని సమర్పించారు. దూర్వ, గరికెల్ని కూడా చల్లారు. పుష్పాలు అంటే పూలని చల్లారు. ఫలానిచ, ఫలాలనేమో సమర్పించారు. ఉపజహ్రు, కొన్నిటినేమో సమర్పించారు, ఇచ్చారు పిల్లవాడికి. కొన్నిటినేమో పిల్లవాడికి ఆశీర్వచనంగా అతని మీద చల్లారు. చల్లదగినవి చల్లారు, మిగతావన్నీ ఇచ్చారు. ధ్రువాయ పథి దృష్టాయ తత్ర పురస్త్రియ సిద్ధార్థ అక్షత దధి అంబు దూర్వ పుష్ప ఫలానిచ, ఇవన్నీ ఇచ్చారు. ఉపజహ్రు, ఇది ఇచ్చేసేటప్పుడు ప్రయుంజానా వాత్సల్యాత్ ఆశిషస్సతి, అక్షతలు చల్లేటప్పుడు, లేకపోతే తెల్ల ఆవాలు చల్లేటప్పుడు, దూర్వలు చల్లేటప్పుడు, లేదా పూలు చల్లేటప్పుడు ప్రయుంజానా ఆశిష, ఆశీస్సులు ప్రయోగిస్తూ ఆశీర్వాక్యాలను, ఆశీర్వచనాలను పలుకుతూ చేశారు. నువ్వు ఇంకా కలకాలం పాటు వర్ధిల్లాలి, నువ్వు చక్కగా రాజ్యం చేయాలి, నువ్వు చక్కగా నూరేళ్లు జీవించాలి అనేటువంటి మాటల్ని పలుకుతూ ప్రయుంజానా ఆశిష సతీహి, చాలా ఉత్తములైనటువంటి ఆ ఊళ్ళోని స్త్రీలందరూ ఆయనకి ఆశీర్వచనాలు అలాగే ఇవన్నీ కూడా ఇచ్చారు. ఇది కాక వల్గు గీతాని, అందమైన పాటలు కూడా పాడారు. ఆ అందమైన పాటల్ని వింటూ శృణ్వన్ ధ్రువుడు ప్రావిశత్ భవనం పితు, తన తండ్రి గారైనటువంటి ఉత్తానపాదుడి యొక్క భవనాన్ని ప్రవేశించాడు. ఊరేగింపు ఉత్తానపాదుడు భవనం దాకా సాగింది. భవనం దాకా ఎక్కడికక్కడ అడ్డుకుంటూనే ఉన్నారు, ఎక్కడికక్కడ పురస్త్రీలు వాళ్ళు వీళ్ళు వస్తూనే ఉన్నారు, ఆశీర్వదిస్తూనే ఉన్నారు, పాటలు పాడుతూనే ఉన్నారు, మంగళహారతులు ఇస్తూనే ఉన్నారు. వీటన్నిటినీ స్వీకరిస్తూ చివరికి తండ్రి ఇంటిని చేరాడు. ఉపజహ్రు ప్రయుంజానా వాత్సల్యాదాశిషస్సతి శృణ్వంస్తద్వల్గు గీతాని ప్రావిశద్భవనం పితు అని మహర్షి గారు చెప్తున్నారు. సో తపస్సు చేయటం పూర్తయింది, తపస్సుకు సిద్ధి, శ్రీహరి సాక్షాత్కారము, వరాలు ఇవన్నీ పూర్తయినాయి. ఊరికి తిరిగి రావటము అయింది. తిరిగి వచ్చేసరికి ఊళ్ళో వాళ్ళు, తల్లిదండ్రులు అందరూ గౌరవించటం ఇవన్నీ పూర్తయినాయి. చివరికి తండ్రి ఇంటికి చేరటం అనేది కూడా జరిగింది. ఇలా జరిగిన తర్వాత కిందటిసారిలాగా, అంటే తపస్సుకు వెళ్ళక ముందు ఉన్నట్లుగా ట్రీట్మెంట్ లేదు, ఈసారి ట్రీట్మెంట్ చాలా బాగుంది అని మహర్షి గారు చెప్తున్నారు. మహామణివ్రాతమయే స తస్మిన్ భవనోత్తమే లాలితో నితరాం పిత్ర న్యవసద్దివి దేవవత్ అని. ఉత్తానపాదుడి భవనం సామాన్యమైన భవనం కాదు.
మహామణివ్రాతమయే. గొప్ప గొప్ప మణులు కుప్పలు కుప్పల కింద ఆ భవనంలో పడి ఉంటాయి. ఎక్కడికక్కడ మణులని రత్నాలని పొదిగే ఆ భవనాన్ని కట్టారా అన్నంత లెవెల్లో అది ఉంటుంది. మహామణి వ్రాతమయే. స తస్మిన్ భవనోత్తమే. ఆ తండ్రి గారి ఇల్లు ఉత్తమ భవనం, చాలా ఉత్తమమైనటువంటి ఇల్లు. ఆ ఇంట్లో కిందటిసారిలా కాకుండా, తపస్సుకు వెళ్ళక మునుపు ఎలా ఉందో అలా కాకుండా, పిత్రా నితరాం లాలిత. తండ్రి చాలా ముద్దు చేస్తూ ఉండగా ఆ ఇంట్లో నితరాం, ఇంకా ముద్దు చేయటమే పని అన్నట్లుగా తండ్రి ముద్దు చేస్తూ ఉండగా, లాలితో నితరాం పిత్ర న్యవసత్, చక్కగా నివాసం ఉన్నాడు. తండ్రి గారింట్లోనే నివాసం ఉన్నాడు. తండ్రి గారు ముద్దుగా చూసుకున్నారు. ముద్దుగా చూసుకుంటూ ఉంటే హాయిగా కాలక్షేపం చేశాడు. న్యవసత్ దివి దేవవత్. స్వర్గంలో దేవుళ్ళు ఎలా ఉంటారో అలా ఈయన సుఖంగా నివాసం చేశాడు. ఇంతకుముందు ట్రీట్మెంట్ అంత బాగుండేది కాదు అని అనుకున్నాము. ఈసారి అలా లేదు. ట్రీట్మెంట్ చాలా గొప్పగా ఉంది. తండ్రి చాలా ముద్దు చేశాడు. ముద్దు చేస్తూ అల్లారు ముద్దుగా పెంచాడు. మహామణివ్రాతమయే సతస్మిన్ భవనోత్తమే లాలితో నితరాం పిత్ర న్యవసద్దివి దేవవత్ అని మహర్షి గారు ముందుకి తర్వాతకి తేడా ఉంది అనే విషయాన్ని చెప్తున్నారు. ముందుకి తర్వాతకి తేడా ఉంది అనే విషయం కంటే కూడా ఇక్కడ గమనించవలసిన విషయం ఇంకోటి ప్రధానంగా ఉంది. అదేంటంటే, ఆ ఉత్తానపాదుడి భవనంలో లేని భోగాలు లేవు. అక్కడ ఉండేటువంటి విశేషాలు దొరకటం చాలా కష్టం. ఎందుకంటే పయఃఫేన నిభాశయ్యా దాంతా రుక్మ పరిచ్ఛదా ఆసనాని మహార్హాణి యత్ర రౌక్మా ఉపస్కరా అనే తీరులో ఆయన భవనం ఉంది. పయఃఫేన నిభాశయ్యా, ఆ భవనంలో ధ్రువుడికి ఇచ్చినటువంటి పడకలు, బెడ్స్, అవి పయఃఫేన నిభాహ, పాల నురగలాగా మెత్తగా ఉన్నాయి. తెల్లగా ఉన్నాయి, అదే సమయంలో మెత్తగా కూడా ఉన్నాయి. పయఃఫేన నిభాహ శయ్యాహ. ఆ మంచాలన్నీ కూడా దాంతాహ, ఏనుగు దంతాలతో తయారు చేసినటువంటి మంచాలు. రుక్మ పరిచ్ఛదాహ, ఏనుగు దంతాలతో తయారు చేసినటువంటి ఆ మంచాలకి అక్కడక్కడ బంగారపు తొడుగులు, బంగారపు నగిషీలు చెక్కి పెట్టారు. అలా బంగారపు నగిషీలు, తొడుగులు ఉండేటువంటి దంతాలతో చేసిన మంచాల మీద పాల నురుగలాంటి పరుపులని వేసి ఆ పరుపుల మీద ఇతన్ని పడుకోబెట్టారు. అసలు ఇలాంటి శయ్యలు ఆ ఉత్తానపాదుడి యొక్క ఇంట్లో ఉన్నాయి. పయఃఫేన నిభాశయ్యా దాంతా రుక్మ పరిచ్ఛదా ఆసనాని మహార్హాణి. అక్కడ కూర్చోటానికి వినియోగించేటువంటి ప్రతి ఆసనము చాలా గొప్పగా ఉంది, చాలా గొప్ప మూల్యంతో ఉంది. ఆసనాని మహార్హాణి యత్ర రౌక్మాహ ఉపస్కరాహ. అక్కడ వాడే ప్రతి వస్తువు, చిన్న స్పూన్ నుంచి పెద్ద పాత్ర వరకు అన్నీ కూడా బంగారంతో తయారైనవే ఉన్నాయి. బంగారంతో కాక వేరే లోహంతో ఉండేటువంటి పాత్రే ఆ ఇంట్లో లేదు అన్నట్లుంది. యత్ర రౌక్మాహ ఉపస్కరాహ. ఈ స్థాయిలో ఉత్తానపాదుడి యొక్క వైభోగం ఉంది. ఆ వైభోగాల్లో ధ్రువుణ్ణి కూడా కలిపారు. ధ్రువుడు కూడా ఈ వైభోగంలోనే పెరిగాడు. పయఃఫేన నిభాశయ్యా దాంతా రుక్మ పరిచ్ఛదా ఆసనాని మహార్హాణి యత్ర రౌక్మా ఉపస్కరాహ. అంతేకాదు, యత్ర స్ఫటిక కుడ్యేషు మహామారకతేషు చ మణిప్రదీపా ఆభాంతి లలనా రత్న సంయుతా అనే తీరులో ఆ భవనంలో స్ఫటికాలతో తయారు చేసినటువంటి గోడలు ఎన్నెన్నో ఉన్నాయి. స్ఫటికాలతో, క్రిస్టల్స్తో కొన్ని గోడలు కట్టారు. స్ఫటిక కుడ్యేషు, కొన్నేమో మహామారకతేషు చ, మరకత శిలలు, ఆకుపచ్చగా ఉండేటువంటి శిలలు, వాటితో కొన్ని గోడలు కట్టారు. అక్కడక్కడ ఈ రెండు రకాల గోడల్లోనూ మణిప్రదీపాహ, చిన్న చిన్న మణులను పొదిగారు. ఆ మణులు చూడటానికి ఏవో దీపాలు వెలుగుతున్నట్లుగా ఉన్నాయి. మనమే ఇమాజిన్ చేసుకోవచ్చు. స్ఫటికాల గోడలు, గోడల మధ్య చిన్న చిన్న రంగురంగుల మణులు గనక పొదిగితే దూరం నుంచి చూడడానికి వెలుగుతున్న దీపాలలాగానే ఉంటాయి.
మణిప్రదీపా ఆభాంతి. దీనికి తోడు అక్కడక్కడ లలనారత్న సంయుతా, అక్కడక్కడ దీపాలను పట్టుకున్నటువంటి దీపకన్యకల శిల్పాలు పెట్టారు. అక్కడ కూడా దీపాలను వెలిగించవలసినటువంటి స్థానంలో మణులు పొదిగారు. పొదిగేసరికి ఇటువైపు చూస్తే లలనారత్నంగా ఉంది, ఆ లలనారత్నం పట్టుకున్నటువంటి దీపంలో మళ్ళీ ఇంకొక రత్నం ఉంది అని రెండు వైపులా రత్నాలు కల్పిస్తున్నట్లుగా ఉన్నాయి. అలాంటి అందమైనటువంటి భవంతి ఉత్తానపాదుడిదైతే అందులో ధ్రువుడు సుఖంగా నివాసం ఉన్నాడు. యత్ర స్ఫటిక కుడ్యేషు మహామారకతేషు చ మణిప్రదీపా ఆభాంతి లలనారత్న సంయుతా అని మహర్షి గారు చెప్తున్నారు. ధ్రువుడి చరిత్ర చెప్తారు అనుకుని సుఖంగా కూర్చుంటే ఆయన తపస్సు గురించి తక్కువ చెప్పి ఆయన చివరికి ఇంటికి చేరిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఆ వైభోగం ఉంది, ఈ వైభోగం ఉంది అని చెప్తే ఏం ఉపయోగము? వాళ్ళ ఇంట్లో ఏ గోడలు కట్టుకుంటే మనకెందుకు, వాళ్ళ ఇంట్లో ఏమి పడకలు పెట్టుకుంటే మనకెందుకు, వాళ్ళ పిల్లవాడిని వాళ్ళు ముద్దుగా చూసుకున్నారు, ఇంతకుముందు చూసుకోలేదు ఇప్పుడు చూసుకున్నారు, ఇంతే కదా తేడా అని మనకి అనిపించవచ్చు. కానీ మహర్షి గారు మైత్రేయ మహర్షి గారు ఆయన ఏమి సామాన్యుడు కాడు, బృహస్పతి గారి శిష్యుడిన. అందువల్ల ఆయన ఈ రెండు శ్లోకాలని జాగ్రత్తగా రాశాడు. మనం పెద్దగా గుర్తుపెట్టుకోలేదు కానీ సేమ్ శ్లోకాలు, ఇవే రెండు శ్లోకాలు కర్దమ ప్రజాపతి గారు దేవహూతి కోసం విమానం సృష్టి చేసినప్పుడు ఆ విమానాన్ని వర్ణించేటప్పుడు కూడా ఇవే శ్లోకాలను వాడాడు. ఇవే రెండు శ్లోకాలు ఇవే అక్షరాలతో అక్కడ కూడా ఉన్నాయి. ఇవే అక్షరాలతో కూడిన శ్లోకాలని రిపీట్ చేయటం ద్వారా ఇది కేవలం వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి వైభోగాన్ని చెప్పటం కోసం చెప్పేది కాదు, దీని ద్వారా చెప్పదలుచుకున్నటువంటి విషయం మరొకటి ఉంది, దాన్ని చెప్పడానికి చెప్పాము అనేటువంటి సూచన మహర్షి గారు చేస్తున్నారు. కర్దమ ప్రజాపతి గారు యోగశక్తితో కదా తన విమానాన్ని నిర్మించారు. యోగశక్తితో నిర్మించిన విమానంలో కదా పయఃఫేన నిభాశయ్యా దాంతారుక్మ పరిచ్ఛదా అనే తీరులో ఉన్నాయి అని చెప్పుకున్నాము. ఉత్తానపాదుడింట్లో కూడా అలాంటివే ఉన్నాయి అంటే అర్థం ఏమిటి అంటే ఉత్తానపాదుడు కూడా ఆ స్థాయో ఇంకో స్థాయో ఏదో ఒక స్థాయికి చెందినటువంటి యోగి. ఇతను కూడా యోగసిద్ధుడు. ఇతను యోగసిద్ధుడు కాబట్టే యోగసిద్ధుడైనటువంటి కర్దమ ప్రజాపతి గారి సృష్టిలో ఎలాంటి వస్తువులు ఉన్నాయో అలాంటి వస్తువులే ఇతని ఇంట్లో కూడా ఉన్నాయి. ఉత్తానపాదుడిని విలన్గా చూడటం అనేదేమీ సబబైన పని కాదు. ధ్రువుణ్ణి తోయటం అనేది ఒక చిన్న ఇన్సిడెంటు, లేదా పెద్ద భార్య మీద కాస్తంత దృష్టి తగ్గించి చిన్న భార్య మీద ప్రేమ చూపించటం అనేది ఇంకొక స్వభావంలో చిన్న లోపమైతే అయి ఉండొచ్చు. కానీ ఆయనేమి మనిషి చెడ్డవాడు కాదు, అలాగని మనిషి తక్కువవాడు అసలే కాదు. ఆయన మహాయోగి. ఆయన యోగ సాధనకు తగ్గట్లుగా, యోగ సిద్ధికి తగ్గట్లుగా ఆయన ఇంట్లో వస్తువులు ఉన్నాయి. ఆయనేమి చిన్న మనిషి కొడుకు కాదు, స్వయంభూమనువు గారు అబ్బాయి. కాబట్టి దానికి తగ్గట్టుగానే ఆయన సాధన కూడా ఉంది. ఆయన కూడా మంచి సిద్ధుడే. సిద్ధికి తగ్గట్లుగా వస్తువులున్నాయి, ఆ వస్తువులను అనుభవింపజేయటం అనేది ఈ సందర్భంలో చేశాడు అని చెప్పటం కోసమే ఈ రెండు శ్లోకాలను చెప్పాము అని మహర్షి గారు సూచన చేస్తున్నారు. సూచన చేస్తూ ఇలాంటి అక్షరాలు, ఇలాంటి భావాలు దగ్గరగా కలిసేటువంటి ఇంకా రెండు శ్లోకాలను పైన ఉంచుతున్నారు. ఉద్యానాని చ రమ్యాణి విచిత్రైరమరద్రుమై కూజద్విహంగమిథునై గాయన్ మత్త మధువ్రతై అనే తీరులో ఆ భవంతిలోనే చిన్న చిన్న ఉద్యానవనాలు ఉన్నాయి. ఉద్యానాన్ని, ఆ ఉద్యానవనాలు రమ్యాణి చాలా అందంగా ఉన్నాయి. విచిత్రై, ఆ ఉద్యానవనంలో విచిత్రైరమరద్రుమై, విచిత్రమైనటువంటి స్వర్గలోకంలో మాత్రమే ఉండేటువంటి చెట్లు, వృక్షాలు ఎన్నెన్నో ఉన్నాయి. స్వర్గలోకంలో ఉండాల్సిన చెట్లు ఇక్కడ ఎందుకు ఉన్నాయి అంటే అదే చెప్పాం కదా, యోగసిద్ధి. ఆ యోగసిద్ధి ప్రకారమే ఉన్నాయి. ఆ చెట్ల మీద కూజద్విహంగ మిథునై గాయన్ మత్త మధువ్రతై అనే తీరులో ఎన్నెన్నో పక్షులు కూస్తూ ఎన్నెన్నో పక్షులు కూస్తూ ఆనందంగా కాలక్షేపం చేస్తున్నాయి. అందులోనూ కూజద్విహంగ మిథునై, ఆ పక్షులు జంటల కింద
అక్కడ గూళ్ళు కట్టుకున్నాయి, ఆ చెట్ల మీద నివాసం ఉంటున్నాయి. జంటలు జంటలుగా ఆనందంగా కూస్తూ తమ సంతోషాన్ని ప్రకటిస్తున్నాయి. గాయన్ మత్త మధువ్రతై, ఆ ఉద్యానవనంలో లేని పువ్వు లేదు కాబట్టి తుమ్మెదలు ఎన్నెన్నో ఉన్నాయి. అవన్నీ కూడా బాగా ఆ పూలలో ఉండేటువంటి మకరందాన్ని తాగి మత్తెక్కిపోయి, మత్త మధువ్రతాలు కాబట్టి అవి గాయన్ ఆ మత్తులో ఏవేవో పాడుతున్నాయి. అలాంటి తుమ్మెదలతో నిండి ఉన్న, పూలతో పళ్ళతోనూ నిండి ఉన్న, లేదా పక్షులు కూస్తూ ఉన్నటువంటి ఎన్నెన్నో స్వర్గలోకానికి సంబంధించిన చెట్లతో రమ్యమైన ఉద్యానాలు ఆ భవంతిలో చాలా ఉన్నాయి. ఉద్యానాని చ రమ్యాణి విచిత్రైరమరద్రుమై కూజద్విహంగమిథునై గాయన్ మత్త మధువ్రతై. వాప్యో వైదూర్యసోపానా పద్మోత్పల కుముద్వతై హంసకారండవకులై జుష్టాశ్చక్రాహ్వ సారసై అని ఈ భవంతిలో ఉండే ఉద్యానవనాల్లో అక్కడక్కడ దిగుడు బావులున్నాయి. వాప్య, ఆ దిగుడు బావుల తాలూకు మెట్లు వైదూర్య సోపానాహ, వైదూర్యమణులతో కట్టారు, వైదూర్యమణుల్ని పొదిగారు. లేకపోతే ఆ దిగుడు బావుల్లో లోపల పద్మాలు, ఉత్పలాలు, కుముదాలు, 3 రకాల తామరపూల జాతులను వేశారు. రాత్రిపూట వికసించేవి, పొద్దునపూట వికసించేవి, నల్లగా ఉండేవి, తెల్లగా ఉండేవి అనే తీరులో అందమైనటువంటి పూలను అక్కడ వేశారు. ఈ వైదూర్యాలు, ఈ తామర పూల జాతికి చెందినటువంటి పూలు రెండిటితోనూ అవి చాలా అందంగా ఉన్నాయి. ఆ దిగుడు బావులు, ఆ అందంగా ఉండేటువంటి దిగుడు బావుల చుట్టూ, దిగుడు బావుల లోపల కూడాను హంసలు, కారండవాలు అనేటువంటి పక్షులు సమూహాలుగా, గుంపులుగా చేరి ఆటలాడుకుంటున్నాయి. హంస కారండవ కులై జుష్టాహ, అలాగే చక్రాహ్వ సారసై, చక్రవాకాలు, అలాగే సారస పక్షులు, ఇలాంటి పక్షులన్నీ కూడా గుంపులుగా చేరి ఆ నీటి దగ్గరే కాలక్షేపాలు చేస్తున్నాయి. ఇవన్నీ దాదాపుగా నీటి పక్షులు ఈ దిగుడు బావుల దగ్గర అక్కడక్కడ కాలక్షేపం చేస్తూ ఆ ప్రదేశాన్ని మొత్తాన్ని అందంగా మార్చేసినాయి. అలాంటి దిగుడు బావులు కలిగినటువంటి ఉద్యానవనాలు ఎన్నెన్నో ఆ భవంతుల్లో ఉన్నాయి. అలాంటి వాటినన్నిటినీ కూడా ఉత్తానపాదుడు అనుభవిస్తూ వచ్చాడు. తన యోగశక్తితో వాటిని ఆయన సాధించుకున్నాడు. వాటిని తాను అనుభవిస్తూ పిల్లవాడి చేత కూడా అనుభవింపజేశాడు. వాప్యో వైదూర సోపానా పద్మోత్పల కుముద్వతై హంస కారండవకులై జుష్టాశ్చక్రాహ్వ సారసై అని ఈ 2 శ్లోకాలలోనూ మహర్షి గారు ఉత్తానపాదుడి యొక్క వైభోగాన్ని, ఆ వైభోగానికి అతని యోగ సాధనకి ఉండేటువంటి అంశాన్ని సూచనప్రాయంగా పరిచయం చేసి ఊరుకున్నారు. ఈ విషయాన్నే వర్ణించుకుంటూ పోవటం అనేది ఇప్పుడు లక్ష్యం కాదు. అసలు లక్ష్యం వేరే ఉంది. ఏమి లక్ష్యం అంటే ఉత్తానపాదుడి గురించి కొంచెం చెప్పాలి. అది చాలా తక్కువ, ఒకే ఒక పదంతో చెప్పాలి. ఉత్తానపాదో రాజర్షి ప్రభావం తనయస్యతం శ్రుత్వా దృష్ట్వాద్భుతతమం ప్రపేదే విస్మయం పరం అని చెప్పాలి అని పైన ముందుకు వెళ్ళిపోతున్నారు. ఆ ఉత్తానపాదుడు సామాన్యుడేనేం కాదు, రాజర్షి, రాజులలో ఋషి లాంటివాడు, యోగ సాధన గట్టిగా చేసినవాడు. సహజంగానే ఉత్తమ జన్మ. స్వయంభూమనువు గారికి పుత్రుడిగా పుట్టడం అంటే చిన్న విషయం కాదు, ఉత్తమ జన్మ. ఆ ఉత్తమ జన్మకు లోనైనటువంటి ఆ ఉత్తానపాదుడు రాజర్షిలాగా బతికాడు. ఒకవైపు రాజుగా భోగభాగ్యాలను అనుభవిస్తూ ఉన్నట్లే ఉంటాడు, మరొక వైపు ఋషిగా తీవ్రమైనటువంటి సాధన చేస్తూనే ఉంటాడు. రెండిటినీ సైమిల్టేనియస్గా చాలా చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటాడు. అలాంటి మహానుభావుడు ఆయన. ఇలాంటి రాజర్షి కూడా ఏంటి, ఒకవైపు భోగభాగ్యాల్లో మునిగి ఉన్నట్లుగా ఉంటూ కూడా సాధన చేసుకోగలిగిన స్థాయిలో ఉన్నవాడు కూడా, ఇంతటి మహానుభావుడు కూడా తనయస్య ప్రభావం శ్రుత్వా, తన కొడుకు ధ్రువుడు అతని తాలూకు ప్రభావాన్ని విని చాలా ఆశ్చర్యపడ్డాడు, చాలా ఆశ్చర్యపోయాడు. 6 నెలల్లో శ్రీహరి ప్రత్యక్షం ఎలా అయ్యాడు ఇతనికి?
6 నెలలు. 6 నెలలు కూడా పూర్తిగా నిండలేదు. 6వ నెల కల్లా ప్రత్యక్షమైపోయాడు. అందులోనూ నెలకి ప్రతి నెలకి ఇతను సాధనలో పై మెట్లు అందుకుంటూనే ఉన్నాడు. ప్రతి నెల కొత్త నియమాలను స్వీకరిస్తూనే ఉన్నాడు. కేవల కుంభక స్థితికి రావడానికి 3 నెలలే పట్టింది ఇతనికి అని అతని ప్రభావాన్ని విని ఆశ్చర్యపోతూనే ఉన్నాడు. అరే, నేను కూడా ఇంత తొందరగా పట్టలేకపోయాను, నేను కూడా ఇంత తొందరగా సిద్ధిల్లో ముందుకు వెళ్ళలేకపోయాను అని తనయస్య ప్రభావం శ్రుత్వా, తనకే పుట్టినటువంటి తన శరీరం ద్వారా కలిగినటువంటి వాడితను తనకే లేనన్ని సిద్ధుల్ని, తనకే లేనన్ని విశేషాలని కలిగి ఉన్నాడు అని చాలా ఆశ్చర్యపోయాడు. దృష్ట్వా అద్భుతతమం, ఇది వినటం మాత్రమే కాదు, ఈ పిల్లవాడు ఇక్కడే నివాసం ఉంటున్నాడు కదా, తనతో పాటే ఉంటున్నాడు కదా, తనతో పాటే ఉంటున్నప్పుడు పిల్లవాడు ఎలా ప్రవర్తిస్తున్నాడు అని కూడా చూశాడు. పిల్లవాడు రోజువారీ దైనందిన వ్యవహారాల్లో ఎలా ఉంటున్నాడు, కేవల కుంభక స్థితికి వెళ్ళి సమాధి స్థితికి వెళ్ళి తిరిగి వచ్చినటువంటి ఈ సిద్ధుడు రోజువారీ వ్యవహారాల్లో ఎలా ఉంటున్నాడు, ఈ సమాధి స్థితిని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడా, మళ్ళీ అందుకోగలుగుతున్నాడా, లేదా ఫ్లూక్లో వచ్చింది వదిలేసుకున్నాడా, ఇవన్నీ చూస్తున్నాడు. ఇతను చూసి చాలా గట్టిగా ఉన్నాడు, ఎంత దాకా వెళ్ళాడో దాన్ని అలాగే పట్టుకుని నిలబడగలుగుతున్నాడు అని నిర్ణయించుకున్నాడు. నిర్ణయించి ఇది అద్భుతతమం, అద్భుతాల్లో కల్లా కూడా ఇది మహాద్భుతం అవటానికేమో చిన్నపిల్లవాడు, వచ్చిందేమో సిద్ధి తొందరగా వచ్చేసింది, తొందరగా వచ్చిన సిద్ధి కూడా నిలబడిపోయింది, నిలబడేటట్టు సాధించాడు అని ఇది అద్భుతాల్లో కల్లా అద్భుతం అని అర్థం చేసుకున్నాడు. విన్నది చాలా తక్కువ, చూసింది ఎక్కువ. దృష్ట్వా అద్భుతతమం ప్రపేదే విస్మయం పరం, తన పిల్లవాడి గురించే తానే తెలుసుకోలేకపోయానే అని చాలా ఆశ్చర్యపోయాడు. ఉత్తానపాదో రాజఋషి ప్రభావం తనయస్యతం శ్రుత్వా దృష్ట్వాద్భుతతమం ప్రపేదే విస్మయం పరం అని మహర్షి గారు చెప్తున్నారు. ఈ శ్లోకంలో ఒకవైపు ఉత్తానపాదుడి గురించి చిన్నపాటి పరిచయం చేశారు, మరొక వైపు ఉత్తానపాదుడి కంటే కూడా ధ్రువుడు ఉన్నటువంటి స్థాయిని చూసి ఉత్తానపాదుడే చాలా ఆశ్చర్యపోయాడు అనేటువంటి అంశాన్ని కూడా చెప్తున్నారు. ఇలా ఇతను ఆశ్చర్యపోతూనే ఉన్నాడు. తండ్రి గారు పిల్లవాడు పెరుగుతూనే ఉన్నాడు, పెరిగి పిల్లవాడు పెద్దవాడయ్యేసరికి వీక్ష్యోఢ వయసం తంచ ప్రకృతీనాంచ సమ్మతం అనురక్త ప్రజం రాజా ధ్రువం చక్రే భువఃపతిం అని వయసుకొచ్చినటువంటి పిల్లవాడికి రాజ్యభారాన్ని అప్పగించారు ఉత్తానపాదుడు. రాజ్యభారాన్ని అప్పగించేటప్పుడు వీడు నా పెద్ద కొడుకు లేదా పెద్ద భార్యకు పెద్ద కొడుకు కాబట్టి రాజ్యం ఇవ్వాలి అలా అనుకుని ఇవ్వలేదు. ఆ మాట అనుకునేవాడైతే ఇతను 5వ ఏటే ఇచ్చి ఉండేవాడు. తపస్సు చేసి తిరిగి వస్తూనే ముద్దు కొద్దీ ఈ రాజ్యం నీదే అని రాసిచ్చి సంతకం పెట్టి రిజిస్టర్ చేసి ఉండేవాడు. అలా చేయలేదు. వీక్ష్య ఊఢ వయసం, రాజ్యపాలనకు కావలసినటువంటి వయస్సు వచ్చిందా లేదా అని చూశాడు. ఆ మాత్రం మెచ్యూరిటీ కావాలి కదా, ఆ మెచ్యూరిటీ ఉండేటువంటి వయస్సు లేదా మెచ్యూర్డ్ డిసిషన్స్ తీసుకునేటువంటి వయస్సు ఉందా లేదా అని ముందు నిర్ణయించాడు. వీక్ష్య ఊఢ వయసం, అందులోనూ తొందరపడలేదు, దానికి డిజిట్ని నంబర్ని ఆధారంగా పెట్టుకోలేదు. వీక్ష్య చాలా జాగ్రత్తగా గమనించాడు, ఇతను వయస్సుకు తగ్గ నిర్ణయాలు తీసుకుంటున్నాడా లేదా అని గమనించాడు. గమనించి ఆ పైన ఇతని మీద మంత్రులకి అమాత్యులకి తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మంచి అభిప్రాయం ఉందా లేదా అని పరీక్షించుకున్నాడు. పరీక్షించుకుంటే ప్రకృతీనాంచ సమ్మత అని తేలింది. తనకు తోడుగా ఉండేటువంటి మంత్రులు, తనకు సహాయకులు, అడ్వైజర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఇతన్ని రాజుగా ఒప్పుకోవటానికి సిద్ధంగా ఉన్నారు. ఇతను రాజు అవ్వటానికి మిగతా వాళ్ళ సమ్మతి ఉంది అని తేల్చుకున్నాడు. ప్రకృతీనాంచ సమ్మతం. కేవలం ప్రకృతులు, మంత్రులు, అధికారులు వీళ్లే కాదు, అసలు ప్రజలకి ఇతని మీద ఏ అభిప్రాయం ఉంది,
రాజ్యంలో ఉండేటువంటి ప్రజలు ఇతన్ని రాజుగా అంగీకరిస్తారా అంగీకరించరా అని పరీక్షించుకున్నాడు. పరీక్షించుకుంటే అనురక్త ప్రజలందరూ ఇతని మీద అనురాగంతో ఉన్నారు. ఇతను అధికారంలోకి వస్తే ఏ రెవల్యూషన్ లాంటివి రావు. ఇతను అధికారంలోకి వస్తే ఏ మంత్రి కూప్ చేయాలని కానీ, లేకపోతే ఇతని మీద ఏదో ఇది చేయాలని కానీ, ఇతని పాలన బాలేదని ప్రచారం చేస్తాడని కానీ ఇలాంటి భయాలేం లేవు. ఇతను రాజ్యంలోకి వస్తే ఇతను తీసుకునేటువంటి నిర్ణయాలు ఇమ్మెచ్యూర్డ్ డిసిషన్స్ లాగా ఉంటాయి అనేటువంటి భయమేమీ లేదు. అన్నీ సవ్యంగా ఉన్నాయి, అన్నీ నీతి శాస్త్రానికి తగ్గట్లుగానే ఉన్నాయి అని నిర్ణయించుకుని తరువాత ధ్రువం చక్రే భువఃపతిం, ఈ భూమి మొత్తానికి రాజుగా తన పిల్లవాడు ధ్రువుణ్ణి చేశాడు. రాజుగా చేయటానికి ముందు కేవలం హెరిడేటరీ అనే దాన్ని మాత్రమే చూడలేదు. నా పిల్లవాడు కాబట్టి నా తర్వాత రాజ్యం ఇతనికే వెళ్ళాలి అని అనుకోలేదు. నీతి శాస్త్రం ప్రకారం పాలన సవ్యంగా సాగేటువంటి పరిస్థితులు ఉన్నాయా లేవా అని తెలుసుకునే చేశాడు. పాలన సవ్యంగా సాగాలి అంటే 3 గుణాలు ఉండాలి నీతి శాస్త్రం ప్రకారం. ఒకటి, ఆ పాలకుడు సరి అయిన నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితిలో ఉండాలి. రెండవది, అతనికి సహకరించే పాలనలో సహకరించేటువంటి వాళ్ళందరూ కూడా అతనికి అనుకూలంగా ఉండాలి. మూడవది, ఆ పాలనను అనుభవించవలసినటువంటి ప్రజలు ఇతని మీద ప్రేమగా ఉండాలి. ఈ 3 ఉన్నప్పుడే అతను పాలకుడుగా యోగ్యుడవుతాడు. అలాంటి యోగ్యత ఇతనికి ఉంది అని తేల్చుకున్న తర్వాత అప్పుడు రాజ్యం ఇచ్చాడు అని మహర్షి గారు విదురుడికి ప్రత్యేకించి చెప్తున్నారు. విదురుడికి ఈ మాట చెప్తే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. విదురుడు కూడా రాజ్యపాలనా వ్యవహారాల్లో చాలా గట్టిగా పనిచేశాడు. ఆయన ధృతరాష్ట్ర మహారాజు గారికి తమ్ముడుగాను మంత్రిగాను చక్కగా ప్రకృతిగా పనిచేసిన వాడే. రాజ్యంలో ఎలాంటి రాజు ఉంటే బాగుంటుంది, ఎలాంటి రాజు ఉంటే బాగుండదు అనే రెండిటిని 2 కోణాలను చక్కగా చూసినటువంటి వాడు. పైవాళ్ల రాజ్యపాలన ఎలా ఉండేది, భీష్ముడి చేతిలో ఉన్నప్పుడు రాజ్యపాలన ఎలా జరిగింది, తర్వాత ధృతరాష్ట్ర మహారాజు గారి చేతికి వచ్చేసరికి ఎలా మారింది, మళ్ళీ దుర్యోధనుడికి వచ్చేసరికి ఎలా అధోగతిని పొందింది అనేటువంటి దశలన్నిటినీ, బాగుంటే ఎలా ఉంటుంది, బాగుండకపోతే ఎలా ఉంటుంది, ధర్మపరంగా రాజ్యం ఉంటే ఎలా ఉంటుంది, ధర్మపరంగా లేక డిసిషన్స్ బాగుండకపోతే పాలకులే అర్థప్రధానులైపోతే ఎలా ఉంటుంది అనే విషయాన్ని ప్రత్యక్షంగా చూసినవాడు. పైగా విదురనీతి అనే పేరుతో తానే ఉపదేశం అందరికీ చేసినటువంటి వాడు. కాబట్టి ఆయనకి ఏదో మీ ధృతరాష్ట్ర మహారాజు గారో దుర్యోధన మహారాజు గారో చేసినట్టు కాదు, చాలా అందంగా చేశాడు, చక్కగా చేశాడు అని చెప్తే వినటానికి సొంపుగా ఉంటుంది, సంతోషిస్తాడు అని మహర్షి గారు ఈ శ్లోకం చెప్పాడు. అలాగే ఏ రాజైనా ఏ పాలకుడైనా సరే తన తర్వాత వాళ్ళకి తన తర్వాత తరం వాళ్ళకి పాలన అప్పగించదలుచుకుంటే ప్రధానంగా పట్టుకోవలసినటువంటి 3 పాయింట్స్ని చూపిస్తూ ఈ శ్లోకాన్ని వీక్ష్యోఢ వయసంతంచ ప్రకృతీనాంచ సమ్మతం అనురక్త ప్రజం రాజా ధ్రువం చక్రే భువఃపతిం అనే తీరులో మహర్షి గారు రచించారు. ధ్రువుడికి రాజ్యం అప్పగించిన తర్వాత ఈ ఉత్తానపాదుడు ఏం చేశాడు అంటే, ఆత్మానంచ ప్రవయసం ఆకలయ్య విశాంపతి వనం విరక్త ప్రాతిష్ఠత్ విమృశన్ ఆత్మనో గతిం అనే తీరులో అడవులకు వెళ్ళిపోయాడు. ఎందుకు అడవులకు వెళ్ళిపోయాడు అంటే, ధ్రువుడు పెద్దవాడయ్యాడు కాబట్టి రాజ్యం ఇచ్చాడు. పిల్లవాడు పెద్దవాడయ్యాడు అంటే పిల్లవాడి తండ్రి చిన్న పిల్లవాడు అయిపోతాడా? పిల్లవాడి తండ్రి ఇంకా పెద్దవాడైపోతాడు. సో అతను వీక్ష్య ఊఢ వయసం అనే పరిస్థితికి వస్తే నేను ప్రవయాహ ఇంకా వయస్సు మళ్ళిన వాడిని అవుతాను, నాకు వయస్సు మళ్ళీపోయింది అని నిర్ణయించుకున్నాడు. వీక్షి ఆత్మానంచ ప్రవయసం ఆకలయ్య అదన్నీ ఆలోచించుకుని నిర్ణయించుకున్నాడు. వయస్సు మళ్ళుతోంది. విశాంపతి ఇంతకాలం పాటు రాజ్యం చేశాము, బాధ్యతలను నెత్తినేసుకున్నాము, ఇప్పుడు బాధ్యతలను తీసుకోవడానికి ధ్రువుడు సిద్ధంగా ఉన్నాడు కాబట్టి, ధ్రువుడికి బాధ్యతలు ఇచ్చేశాం కాబట్టి ఇక మీద బాధ్యతలు ఏమీ లేవు అని నిర్ణయించుకున్నాడు. నిర్ణయించుకుని విరక్త రాజ్యం మీద కానీ
పాలనా వ్యవహారాల్లో కానీ లేకపోతే తనకున్నటువంటి భోగభాగ్యాలను అనుభవించటంలో కానీ దేని మీద రాగం లేకుండా వైరాగ్యంతో విరక్త వనం ప్రాతిష్ఠత్. విరక్తే గనక ఉంటే ఇక్కడెందుకు ఉండటం, ఇంట్లో ఎందుకు ఉండటం? ఇంట్లో ఉన్న కొద్దీ ఎవరో ఒకళ్ళు వస్తారు, ఏదో ఒకటి అడుగుతారు, లేదా ఏదో మంత్రి వస్తాడు, ఏదో సలహా అంటాడు, మీ సలహా కావాల్సిందే అని అంటాడు. మీరు ఒకసారి అక్కడ కాలు పెట్టండి అంటారు, చేయి పెట్టండి అంటారు, వేళ్ళు పెట్టండి అంటారు, తర్వాత కాలుస్తారు. ఎందుకు వచ్చిన గోలా అని విరక్త వనం ప్రాతిష్ఠత్. అడవికి వెళ్ళిపోతే మన పని మనం చూసుకోవచ్చు అనుకుని వైరాగ్యంతో అడవికి వెళ్ళిపోయాడు. అడవికి ఎందుకు వెళ్ళాడు అంటే విమర్శన్ ఆత్మనో గతిం, ఆత్మతత్వం తాలూకు గతిం, జ్ఞానాన్ని, ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకునేందుకు మార్గాన్ని విమర్శన్ ఆలోచించుకుంటూ వెళ్ళిపోయాడు, ఆలోచించుకోవటానికి వెళ్ళిపోయాడు. ఆత్మతత్వం దాన్ని అందుకోవటానికి ఇది సరి అయిన ప్రాంతం కాదు, ఏకాంతమే సరి అయిన ప్రాంతం దానికి. అందుకని ఏకాంత ప్రదేశం అడవికి వెళ్ళిపోవాలి అని అనుకుని అడవికి వెళ్ళిపోయాడు. ఆత్మానంచ ప్రవజసం ఆకలయ్య విశాంపతి వనం విరక్త ప్రాతిష్ఠత్ విమర్శన్ ఆత్మనో గతిం అని మహర్షి గారు. ఉత్తానపాదుడు వనానికి, అడవికి వెళ్ళిపోయాడు. అడవికి వెళ్ళి ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నం చేసుకోవటం మొదలుపెట్టాడు అనే విషయాన్ని చెప్పారు. ఇంతటితో ధ్రువ చరిత్రంలో 2వ అధ్యాయం, ఈ స్కంధంలో 4వ అధ్యాయాన్ని మహర్షి గారు ఇక్కడికి పూర్తి చేసేస్తున్నారు. 67 శ్లోకాలున్నటువంటి ఈ 9వ అధ్యాయం ఇక్కడికి పూర్తయింది. ఈ అధ్యాయంలో ధ్రువుడి యొక్క తపస్సు, ఆ తపస్సుకు మెచ్చి శ్రీహరి ప్రత్యక్షం కావటం, ప్రత్యక్షమైన తర్వాత ధ్రువుణ్ణి తన శంఖంతో చెక్కిలి మీద స్పృశించటం, తర్వాత ధ్రువుడు పరమాత్మను 12 శ్లోకాలతో స్తుతి చేసుకోవటం, తర్వాత పరమాత్మ కొంచెం మడత ఉన్నటువంటి వరాన్ని ఇవ్వటం, ఆ వరాన్ని గురించి పరమాత్మ అంతర్ధానం అయిన తర్వాత ధ్రువుడు ఆలోచించుకుని కొంచెం బాధగానే మళ్ళీ నగరంలోకి ప్రవేశించటం, నగరంలోకి ప్రవేశించిన తర్వాత తండ్రి గారు పినతల్లి చక్కగా ఆదరించటం, ఆ ఆదరించడంతో ధ్రువుడి యొక్క మనస్సు మారిపోవటం, తల్లి ఆదరించటం, అందరితోనూ కలిసి మళ్ళీ రాజ్యంలోకి ప్రవేశం చేయటం, రాజ్యంలో తల్లిగారు తండ్రి గారు అందరూ లాలనగా చూస్తూ ఉంటే పెరిగి పెద్దవాడయి రాజ్యం తాలూకు బాధ్యతలని స్వీకరించటం, ఈయన బాధ్యతలు స్వీకరించిన తరువాత తండ్రి గారు ఇంకా నా బాధ్యత పూర్తయిపోయింది అని ఆత్మతత్వాన్ని వెతుక్కుంటూ అడవులకు వెళ్ళిపోవటం అనేటువంటి అంశాలు ఉన్నాయి. ఇంతటితో ధ్రువ చరిత్రంలో 5 అధ్యాయాల్లో చెప్పదలుచుకున్నటువంటి అంశంలో కొంత భాగం పూర్తయింది, పోనీ సగభాగం పూర్తయింది, ఫస్ట్ హాఫ్ పూర్తయింది అని అనుకోవచ్చు. ఈ మొత్తం భాగంలోంచి మనం ఏ మంచి తీసుకోవాలనుకున్నా చక్కటి మంచే ఉంది. ధ్రువుల్లాగా పట్టుదలగా మనం తపస్సైనా చేసుకోవచ్చు, ఏ పనైనా చక్కగా చేసుకోవచ్చు. మహర్షి గారు చెప్పినట్లుగా ధ్రువుల్లాగా మైత్రీ సాధన అనేదాన్ని చేసుకోవచ్చు. అలాగే చిన్నపాటి లోపాలున్నా సరే ఉత్తానపాదుల్లాగా రెండిటినీ బ్యాలెన్స్ చేసుకోవటం అనేది కూడా నేర్చుకోవచ్చు. రాజఋషి అన్నప్పుడు చెప్పుకున్నాం కదా, రాజుగానే ఉంటున్నాడు, ఋషిలాగా కూడా ఉంటున్నాడు అని. అలా ఉత్తానపాదుల్లాగా భోగభాగ్యాల్లో ఉంటూనే మరొక వైపు సాధన చేసుకోవటం అనే అంశాన్ని కూడా చూసుకోవచ్చు. వస్తే చిన్న చిన్న లోపాలు ఏమైనా వస్తే వాటిని సరిదిద్దుకునే దారిని కూడా గమనించుకోవచ్చు. బాధ్యతలను ఎంతవరకు నెత్తిన ఉంచుకోవాలి, బాధ్యతలు దిగిన తర్వాత ఏం చేయాలి అనే ఆలోచన కూడా ఇదే భాగం నుంచే తీసుకోవచ్చు. ఏ రకంగా తీసుకున్నా, ఏ క్యారెక్టర్ని పట్టుకుని తీసుకున్నా సరే అన్నీ మంచి అందేట్లుగానే ఈ అధ్యాయం ఉంది. కాబట్టి అన్ని రకాలుగాను మంచి అందేటువంటి ఈ అధ్యాయాన్ని మనం శ్రద్ధగా భక్తిగానే మనసులోకి తీసుకుని ధ్రువుల్లాగా పట్టుదల పెంచుకుని ఏదో సాధన చేసే విధానాన్ని కానీ, లేదా వాళ్ళ నాన్నగారిలాగా బ్యాలెన్స్డ్గా ఉండి సాధన చేసే విధానాన్ని కానీ, బాధ్యతలు ఉన్నంత వరకు బాధ్యతలు తీరిన తర్వాత ఆయన వ్యవహరించిన తీరును పట్టుకోవటం కానీ, దేన్నో ఒకదాన్ని ఎంచుకుని మనం కూడా వాళ్లలాగా సిద్ధులమయ్యేటువంటి
పరిస్థితికి దారి తీసుకుందాం. అలాంటి పరిస్థితికి కావలసినటువంటి దారిని మనకు ఏర్పాటు చేయవలసిందిగా ఆ భూత భౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్ముని భక్తిగా ప్రార్థన చేసుకుందాం. ఇక పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. చారు బహువిధ వస్తు విస్తారముప్ప అంగనాయుక్తమగుచు బింబగలించి అర్థితన రారుజనక గృహంబుజొచ్చే నెలిమిత్రి దివంబుజొచ్చు దేవేంద్రుబగిది అని అత్యద్భుతమైనటువంటి ధ్రువ చరిత్రలో ధ్రువుడు తపస్సు చేసి తిరిగి పునరాగమనం చేసినటువంటి ఆ వైభవాన్ని అంతటినీ కూడా ఈనాడు ఆచార్యముఖంగా శ్రీమద్భాగవత అమృత రసాస్వాదంలో భాగంగా ఆలకించాం. శ్రద్ధగా ఆ అర్థాన్ని అనుసంధానం చేసుకుంటూ 4వ స్కంధంలో 9వ అధ్యాయంలో 56వ శ్లోకం దగ్గర నుంచి మనం ఇప్పుడు పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం చతుర్థ స్కంధే నవమాధ్యాయే శ్లోకాః ప్రాకారైర్గోపురాగారైః శాతకుంభపరిచ్ఛదైః సర్వతోలంకృతం శ్రీమత్ విమానశిఖరద్యుభిః మృష్టచత్వరరథాట్య మార్గం చందనచర్చితం మృష్టచత్వరరథ్యాట్ట మార్గం చందనచర్చితం లాజాక్షతైః పుష్పఫలైః తండులైర్బలిభిర్యుతం ధ్రువాయ పథి దృష్టాయ తత్ర తత్ర పురస్త్రియః సిద్ధార్థాక్షరదధ్యంబు దూర్వా పుష్పఫలాని చ సిద్ధార్థాక్షతదధ్యంబు దూర్వా పుష్పఫలాని చ ఉపజహ్రుః ప్రయుంజానాః వాత్సల్యాదాశిషः సతీః శృణ్వంస్తద్వల్గు గీతాని ప్రావిశద్భవనం పితుః మహామణివ్రాతమయే సతస్మిన్ భవనోత్తమే లాలితో నితరాం పిత్రా న్యవసద్దివి దేవవత్ పయః ఫేన నిభాష్యయ్యాః దాంతా రుక్మ పరిచ్ఛదాః ఆసనాని మహార్హాణి యత్ర రౌక్మా ఉపస్కరాః యత్ర స్ఫటిక కుడ్యేషు మహామారకతేషు చ మణిప్రదీపా ఆభాంతి
दीपा आभान्ति ललनारत्न संयुताः ललनारत्नसंयुताः उद्यानानि च रम्याणि उद्यानानि च रम्याणि विचित्रैरमरद्रुमैः विचित्रैरमरद्रुमैः कूजद्विहङ्गमिथुनैः कूजद्विहङ्गमिथुनैः गायन्मत्तमधुव्रतैः गायन्मत्तमधुव्रतैः वाप्यो वैदूर्यसोपानाः वाप्यो वैदूर्यसोपानाः पद्मोत्पलकुमुद्वतीः पद्मोत्पलकुमुद्वतीः हंसकारण्डवकुलैः हंसकारण्डवकुलैः जुष्टाश्चक्राह्वसारसैः जुष्टाश्चक्राह्वसारसैः उत्तानपादो राजर्षिः उत्तानपादो राजर्षिः प्रभावं तनयस्य तम् प्रभावं तनयस्य तम् श्रुत्वा दृष्ट्वाद्भुततमम् श्रुत्वा दृष्ट्वाद्भुततमम् प्रपेदे विस्मयं परम् प्रवेदे विस्मयं परम् वीक्ष्योढवयसं तं च वीक्ष्योऽवयसं तं च प्रकृतीनां च सम्मतम् प्रकृतीनां च सम्मतम् अनुरक्तप्रजं राजा अनुरक्तप्रजं राजा ध्रुवं चक्रे भुवः पतिम् ध्रुवं चक्रे भुवः पतिम् आत्मानं च प्रवयसम् आत्मानं च प्रवयसम् आकलय्य विशाम्पतिः आकलय्य विशाम्पतिः वनं विरक्तः प्रातिष्ठत् वनं विरक्तः प्रातिष्ठत् विमृशन्नात्मनो गतिम् विमृशन्नात्मनो गतिम् इति इति श्रीमद्भागवते श्रीमद्भागवते पारमहंस्यां संहितायां पारमहंस्यां संहितायां चतुर्थस्कन्धे चतुर्थस्कन्धे नवमोऽध्यायः नवमोऽध्यायः పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.